బాలింత తర్వాత ఫుడ్ ఎక్కువ తినకూడదు. వాటర్ ఎక్కువ తాగకూడదు. తాగితే పొట్టొస్తది. పగలు నిద్రపోకూడదు. నిద్రపోతే తలనొప్పొస్తది. బాలింతలో వచ్చే ఏ సిక్ అయినా సరే అది జీవితాంతం ఉంటుంది. సో, బాలింతలో జాగ్రత్తగుండాలి. ఫుడ్ ఎక్కువగా తినకూడదు. పిల్లలకి వేడి చేస్తది. బాడీలో ఉన్న కొవ్వంతా కరగాలంటే ఒక పూట తినాలి. ఫ్రూట్స్ తినకూడదు. నాన్ వెజ్ తినకూడదు. ఏమి తినకూడదు. జస్ట్ కారం వేసుకొని తినాలి. సో, ఇలాంటి వాటి అన్నిటికి కలిపి నేను ఈరోజు ఒక క్లారిఫై ఇవ్వాలని అనుకుంటున్నాను. సో, వీడియో స్టార్ట్ చేద్దాం రండి. హాయ్ అండి. నా పేరు నాగపద్మ. నాకైతే 3 పిల్లలండి. నా డెలివరీలో నా జర్నీలో ఎలాంటి అవకతవకలు చూశాను, లేదంటే ఎలాంటి ఫుడ్ తిన్నాను, పిల్లల్ని ఎలా కేర్ చేసుకున్నాను, ఏం తినాలి, ఏం తినకూడదు, ప్రతి ఒక్కటి నాకు ఎక్స్పీరియన్స్ ఎంతవరకు మీతో షేర్ చేసుకుంటాను. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నన్ను అడిగారండి, 2-3 అడిగారు, అక్క నీకు డెలివరీలో నువ్వు ఎలా చేసావు? సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా రెండు ఒకటేనండి. పెద్దగా తేడా ఏం లేదు. కాస్ట్ అయినా ప్రాసెస్ అయినా ఒకటే. కాకపోతే దీనికి స్టిచెస్ పడితే దానికి స్టిచెస్ పడవు. దానికి కూడా ఇప్పుడు 2-3 కుట్లు అయితే వేసేస్తున్నారులేండి. సో, నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ అక్క డెలివరీ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని అడిగారు. న్యూ బార్న్ బేబీస్ మదర్స్ అయితే నేను చెప్తున్నానండి, డెలివరీ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే, డెలివరీకి ముందు ఒక ఎత్తండి, డెలివరీ తర్వాత ఒకలా ఉంటుంది. డెలివరీ ముందు వద్దన్నా కానీ తిను డెలివరీ తర్వాత ఏం తినకూడదు అని చెప్తారు. సో, సిజేరియన్ అయితే ఫుడ్ ఏదైనా సరే లిమిట్లో తినాలండి. అదే సిజేరియన్ నార్మల్ అనుకోండి, నార్మల్ అయితే ఏదైనా తినొచ్చు, ఏం కాదు. జస్ట్ 1 or 2 స్టిచెస్ అలా పడతాయి కాబట్టి ఒక ఉర్లగడ్డ, ఫిషు, గోంగూర, వంకాయ ఇవి తప్ప మిగిలినవన్నీ తినొచ్చు. క్యాబేజీ తింటే మందం చేస్తుంది, బెండకాయ తింటే అరగదు, అవన్నీ ఏం లేదండి. చికెన్ కూడా తినొచ్చు. సిజేరియన్ వాళ్ళు కూడా ఇవన్నీ తినొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వెజిటేబుల్స్ వరకు తినకూడదండి. ఇంకో విషయం ఏంటంటే, నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతున్నారు. లిమిట్లో తినాలండి. ఏదైనా కారాలు కానీ, ఉప్పు కానీ, మసాలాలు కానీ తగ్గించుకొని అయితే తినాలి. ఎక్కువైతే తినకూడదు. ఇంకో విషయం వచ్చేసి, స్వీట్ కానీ, షుగర్ కానీ, బెల్లం కానీ అలాంటివి కొన్ని రోజులు స్కిప్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. మనం ఏది తింటే అది పిల్లలకు పడుతుంది అనేది మాత్రం అపోహ అండి. సో, పప్పులు కానీ మంచిగా వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. గుర్తుంచుకోండి, వంకాయ, గోంగూర, ఆలు, ముల్లంగి ఇలాంటి వెజిటేబుల్స్ అయితే తినొద్దు. ఫిష్ కూడా ఒక 5 months వరకు స్కిప్ చేసేస్తే బెస్ట్. సిజేరియన్ వల్ల అయితే. నార్మల్ వల్ల అయితే 3 months తింటే తినేయచ్చు ఫిష్ అనేది. సో, నీరు తాగితే పొట్టు వస్తుందా అని అడుగుతున్నారు. నీరు తాగితే పొట్టు ఎందుకు వస్తుందండి? ఎప్పుడైనా సరే వాటర్ బాయిల్ చేసుకొని, వేడి వాటర్ కొంచెం చల్లార్చుకొని వాటర్ తాగండి. వాటర్ తాగితే మన కడుపులో ఉన్న డస్ట్ అంతా వేస్టేజ్ రూపంలో వెళ్ళిపోద్ది బయటికి. సో, సిజేరియన్ అయినా నార్మల్ అయినా సరే బ్లీడింగ్ అవుతుంది. కంపల్సరీగా బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయ్యేటప్పుడు లోపల ఏమైనా వ్యర్థ పదార్థాలు ఉన్నా, వేస్టేజ్ ఉన్నా కానీ పోతుంది. అందులో పొట్ట పెరుగుతుంది అన్నారు చూడండి, అది చాలా రాంగ్ అండి. పొట్ట అనేది పెరగదు. మనం తాగిన వాటర్ అన్నీ మన వెయిట్ లాస్‌కి మంచిగా యూజ్ అవుతాయండి, వేడి నీళ్ళు అనేవి. ఓకే. మీరు ఎన్ని తాగదలుచుకుంటే అన్ని తాగొచ్చు వాటరు. అంతేగాని వాళ్ళు ఊర్లో ప్రతి ఒక్కరు చెప్తారండి, తినొద్దని చెప్తారు. పాపం తినకపోతే ఏమో తినలేదు, వాళ్ళ అమ్మ పెట్టలేదని చెప్తారు. తింటేమో తినింది అందుకే పిల్లలకు బాగాలేదని చెప్తారు. వాటర్ తాగితే వాటర్ తాగింది పొట్టొచ్చిందని చెప్తారు. రకరకాలుగా వాళ్ళే మాట్లాడతారండి. మీరు డాక్టర్‌ని ఫాలో అవ్వండి. డాక్టర్స్ ఏది చెప్తే అదే వినండి. నేనైతే అదే క్లారిఫై చేస్తానండి. ఓకే. వాటర్ బాగా తాగండి. బాగా తాగితే వెయిట్ లాస్ అవుతారు. మీరు ఎంత ఫుడ్ అయితే తింటున్నారో ఫుడ్‌కి తగ్గట్టు వాటర్ తాగేసి మంచిగా వాకింగ్ చేయండి. సిజేరియన్ అనుకోండి, మీరు నడవలేకపోతే చిన్నగా వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకునైనా సరే వాకింగ్ చేయండి. ఓకే. అక్క డెలివరీ తర్వాత 9 రోజుల వరకు స్నానం చేయొద్దు అంటున్నారు అనేది నన్ను అడిగారు. శ్రావ్య, నీకే విషయం చెప్తున్నాను. నీకోసం ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. సో, 9 రోజుల వరకు స్నానం చేయకపోవటం ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారండి స్నానం చేయకుండా? 9 రోజుల వరకు స్నానం ఎవరైనా చేయకుండా ఉండగలరా? సిజేరియన్ అయినా నార్మల్ అయినా సరే కంపల్సరీగా బ్లీడింగ్ అవుతుంది. చిరాకుగా ఉండదా? ర్యాషెస్ వస్తాయండి. ఎవరండి స్నానం చేయకుండా ఉండేది ఈ రోజుల్లో?
ఓకే. పక్కనోళ్ళ కోసం, వాళ్ళ కోసం, ఈళ్ళ కోసం కాదండి. మీ పిల్లలు ప్రశాంతంగా శుభ్రంగా ఉండాలంటే స్నానం చేయాలి. మీరు బేబీకి చేయిస్తారు గదా! అలాగే తను కూడా చేయొచ్చండి. మీ ఏమన్నా ఆహ్, సాంప్రదాయాలు ఏమన్నా ఉంటే 9 రోజులు స్నానం చేయకూడదనంటే, మీరు డైలీ స్నానం చేయించండి ఒక పూట. ఆ 9 రోజులు అయిపోయిన తర్వాత 9 రోజుల నుంచి ఇంక 2 పూటలు చేయించండి. ఎంత నీట్‌గా ఉంటే అంత మంచిదండి తల్లికి, బిడ్డకి. ఓకేనా? మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. నెంబర్ 5 పాల ఉత్పత్తి అవ్వాలంటే ఏం తినాలక్క అని అడుగుతున్నారు. ఆహ్, ప తల్లి బిడ్డని చూడడానికి వస్తారు ఊర్లో వాళ్ళు. వచ్చినప్పుడు ఏం చెప్తారు? అమ్మా నాన రొట్టె తిను, బ్రెడ్ తిను, పాలు బాగుపడతాయి అని చెప్తారు. అసలు తినకూడనిదే అదండి మనకు తెలియని పొరపాటు. ఒకప్పుడు పూర్వకాలంలో అంట వాళ్ళకి తినడానికి ఫుడ్ ఉండేది కాదంట. ఫుడ్ ఉండేది కాదు కాబట్టే వాళ్ళకి అందుబాటులో ఏదుంది బ్రెడ్ ఉంది కాబట్టి బ్రెడ్ వరకే తినేవాళ్ళంట. సో, ఇప్పుడు మనకంత అవసరం కూడా లేదండి. బ్రెడ్ అసలు తినొద్దు. అది మైదా. అది తింటే మోషన్ ప్రాబ్లమ్ అవుతది. మీకు ప్రాబ్లమ్ అవుతది. మీ బేబీకి ప్రాబ్లమ్ అవుతది. సో, అది మాత్రం తినొద్దు. ఫ్రూట్స్ తినకూడదు అని చెప్తున్నారు. ఫ్రూట్స్ ఎందుకు తినకూడదండి? బ్రెడ్ తీసి పక్కన పెట్టేసేయండి. బనానా తినొచ్చు, యాపిల్ తినొచ్చు. ఒకవేళ చలికాలం అనుకోండి, జలుబు చేస్తదనుకోండి, బనానా తినండి, ఫ్రూట్స్ తినండి. తిని కొంచెం వేడి నీళ్ళు తాగండి. నాన్ వెజ్ తినండి లిమిట్‌లో. పాలు తాగండి, టీ తాగండి. టీ కూడా లిమిట్‌లో ఏదైనా. నెక్స్ట్ వచ్చేసి అన్ని వెజిటబుల్స్ తినండి. నేను చెప్పాను కదా! గోంగూర, వంకాయి, ఆలు, ముల్లంగి ఇవి తప్ప మిగిలినవి ఏవైనా తినొచ్చు. మటన్ తినొచ్చు. ఊర్లో వాళ్ళకి చెప్పే పని లేదు. అన్నీ కంటిన్యూగా ఇచ్చేస్తారు. తల్లులకి బాగానే పెడతారనుకోండి. ఇవన్నీ తినొచ్చు. ఒక్కొక్కరు చెప్తే బ్రెడ్ తినండి పాలు పడితే, బ్రెడ్ తినండి పాలు పడండి. అవసరం లేదండి. 3 మంత్స్ కంప్లీట్ అయిన కానించి డ్రై ఫ్రూట్స్ కూడా తినొచ్చు చక్కగా. అన్నీ తినొచ్చు. ఏం కాదండి. హెల్త్‌కి మంచిది. మీరెంత మంచిగా తింటారో మీ బేబీకి అంత మంచి పాలు పోతాయి. అర్థమైందండి? మీరు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు విటమిన్స్ గానీ, కాల్షియం గానీ అన్నీ మీ నుంచి వెళ్ళిపోతాయి. సో, మీ మదర్ ఫీడింగు ఈక్వల్ టు అన్ని వెజిటబుల్స్ కలిపినా గానీ ఈక్వల్ అవ్వండి. అది మదర్ మిల్క్‌కున్న పవర్ అది. ఓకే. డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగారు. డెలివరీ తర్వాత డాక్టర్స్ చెప్తారు కదండీ! ఆయింట్‌మెంట్ ఇస్తారు. సిజర్ అయితే ఆయింట్‌మెంట్ ఇస్తారు. నార్మల్ అయినా స్టిచెస్ పడతాయి కాబట్టి ఆయింట్‌మెంట్ ఇస్తారు. ఓకే. అయిపోద్ది. మీరు స్నానానికెళ్ళినప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకుంటే కస రుద్దమని కాదు. జస్ట్ క్లీన్ చేసుకొని పొడి బట్టతో అలా అద్దుకొని ఆయింట్‌మెంట్ పూసేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ మీరేమైనా లేవలేని పరిస్థితిలో ఉన్నా, కూర్చోలేకపోయినా ఏదైనా ఒకటే అండి. నార్మల్ అయినా లేవలేరు. సిజర్ అయినా లేవలేరు. సో, పక్కన వాళ్ళ సపోర్ట్ తీసుకొని చిన్నగా నడవడానికి ట్రై చేస్తే త్వరగా ఇవి ఫీల్స్ అయిపోతాయి. త్వరగా తగ్గిపోతాయి అవనేది కుట్లు, స్టిచెస్ అనేవి. సో, పక్కన వాళ్ళ హెల్ప్ ఎప్పుడూ కూడా అవసరమైద్దండి. ఆహ్, ఎప్పటికప్పుడు 2 పూటల స్నానం చేయండి. స్నానం చేసి నీట్‌గా ఉంటే అప్పుడప్పుడు కొంచెం ఎండలో తిరగటం, వాకింగ్ చేయటం, బేబీని కూడా తీసుకెళ్ళి చూపించటం అలాంటివి మాత్రం అవసరం. డెలివరీ తర్వాత పగలు నిద్రపోకూడదా? మీరందరూ ఎవరు నిద్రపోలేదండి? పిల్లల్ని చూసుకోరని చెప్పి పగలు నిద్రపోవద్దని చెప్తారు. ఆ డెలివరీలో ఉన్న స్ట్రెస్ అంతా వీళ్ళ మీదే వస్తది కోపం ఎవరైతే చెప్తారో వాళ్ళు. బాలింతలో వచ్చిన రోగాలు ఏమున్నా సరే ఫ్యూచర్‌లో పోవు, జీవితాంతం వెంటాడతాయి అనే మైండ్ సెట్ ఉంది చూడండి, పిల్లల మీద వాడతారు ముందు పేరెంట్స్. సో, అది మానుకోండి. మనకి రెస్ట్ కావాలి కదండీ! రెస్ట్ కావాలంటే బాబు నిద్రపోయినప్పుడు గానీ, వాళ్ళు ఏమన్నా ఆడుకుంటున్నప్పుడు గానీ కొంచెం అలా తల వాల్చుకొని పడుకుంటే తల్లికి, బిడ్డకి ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు. సగం నిద్ర పోకపోవటం వల్ల ఈ బాబు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు గానీ నిద్ర పట్టదండి ఎవరికీ గూడా. సో, టైం చూసుకొని నిద్రపోవచ్చు ఏం గాదు. ఈ చెప్పేది ఉంది చూడండి, ఈళ్ళు చెప్పేవన్నీ కోపం వస్తది కానీ మనం ఏం చేయలేము, మార్చలేము. సో, ఈ జనరేషన్ వాళ్ళైతే మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి టీకా తర్వాత పుట్టిన బిడ్డకి ఎలాంటి సంరక్షణ అవసరం అని అయితే అడిగారు. సో, పిల్లలకి బీసీజీ వ్యాక్సిన్‌లు అవి ఇస్తారు కదండీ! పుట్టిన తర్వాత గానీ, ఇంగా 5 మంత్స్ వరకు ఇస్తానే ఉంటారు. 2 ఇయర్స్ వరకు అలా రన్ అవుతానే ఉంటాయి అవి. సో, వేసినప్పుడు ఏం చేస్తారంటే తొళ్ళకేసేవి గానీ, వేటికైనా ఉంటే తడిబట్ట ఒక కర్చీఫ్ తీసుకొని వాటర్‌లో పెట్టి ముంచేసి, గట్టిగా పిండేసి ఎక్కడైతే వ్యాక్సిన్ వేశారో, ఆ వ్యాక్సిన్ మీద ఇలా వేసేసేయండి తడిది. కొంచెం పిండేసి వాటర్ పోసుకుంటే అలా వేసేయండి. ఆరిపోతే మళ్ళీ వేయండి. కొంచెం పెయిన్ తగ్గిద్ది. లేదు అంటే ఐస్ గడ్డ ఉంటుంది కదండీ! డైరెక్ట్‌గా పెట్టకూడదు. కర్చీఫ్‌లో పెట్టేసి జస్ట్ అలా స్క్రబ్ చేసినట్టు అలా అనేసి గట్టిగా కూడా అనకూడదు.
అది కూడా ఒక 1 ఆర్ 2 మినిట్సే పెట్టేసేయాలి, తర్వాత తీసేసేయాలి, ఉంచకూడదు పిల్లలకి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తగ్గలేదు అనుకుంటే మీరు డాక్టర్‌కి కన్సల్ట్ అయ్యి డాక్టర్ దగ్గర ఆయింట్మెంట్ అయితే తీసుకోవచ్చు. ఏం తినాలి, ఏం తినకూడదు, బెడ్‌ని ఎలా చూసుకోవాలి. సో చెప్పాను కదండి, ఫుడ్డు అన్నీ తినవచ్చు. ఓకే. ఏం తినకూడదంటే చెప్పేసాను కదా మీకు, వెజ్‌లో ఇలా తినకూడదని. ఫిష్ కూడా ఒక 5 మంత్స్ అలా తర్వాత తినొచ్చు అని చెప్పాను కదా. ఎగ్స్ తినొచ్చండి. ఎగ్స్ సిజేరియన్ వల్ల అయినా సరే ఒక 1 మంత్ ఆగేసి తినేయొచ్చు. నార్మల్ డెలివరీ వాస్ అసలు మంత్ కంప్లీట్ అయిపోయేలోపే స్టార్ట్ చేయొచ్చు, తినేసేయచ్చు, ఏం కాదు. నేను ఏదైనా నేను చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి. నేనైతే ఇలాగే చేశానండి. నా 3 పిల్లలకి పుట్టినప్పుడల్లా నేను ప్రతి ఒక్కటి తిన్నాను. ఒక్కొక్కరి బాడీ పడుతుంది, ఒక్కొక్కరి బాడీ పడదు అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. లేదండి, ఎవరి బాడీ అయినా మనుషులే కాబట్టి అందరికీ పనిచేస్తుంది నేను చెప్పేది. ఓకే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు డెలివరీ అయిన రోజే వెళ్ళి డాక్టర్ని అడగొచ్చు. వాళ్ళు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు మీకు. ఓకే. అంతేగాని డాక్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చినాక ఊర్లో వాళ్ళందరితో అడిగితే అందరూ క్వశ్చన్ మార్కులు అయ్యే చెప్తారు మీకు. మైండ్ తినేస్తారు చెప్తున్నాను. ఇంకో విషయం మర్చిపోయండి, డాక్టర్ గారు మీకు డెలివరీ అయిన తర్వాత కాల్షియం, ఐరన్, విటమిన్స్ టాబ్లెట్స్ అన్నీ ఇస్తారు. మనకి బద్ధకం ఆ టాబ్లెట్స్ వేసుకోవడానికి. ఓకే. ఎందుకు వేసుకోమండి, వాడాలి. నేనైతే 3 పిల్లలకి 1 ఇయర్ వరకు కంప్లీట్గా వాడానండి. సో మీరు పిల్లలకి కనుక ప్లాన్ చేసే పని అయితే డెలివరీ తర్వాత కూడా అన్నిటికీ సిద్ధపడే ఉండండి. డెలివరీ తర్వాత ఒక 1 ఇయర్ వరకు బేబీకి కంపల్సరీగా పాలు అనేది ఇవ్వాలండి, తల్లిపాలు అనేది ఇవ్వాలి. ఒకవేళ రాలేకపోతే మనం ఏం చేయలేము, కానీ వస్తే మాత్రం తల్లిపాలు మిస్ చేయొద్దు పిల్లలకి. ఇంకేం ఇస్తాంలే, బుడ్డిపాలు పెట్టేద్దాం, లేదంటే ఫుడ్ పెట్టేసి నెట్టేద్దాం, ఏం కాదులే వాడే తింటానులే అనుకోకండి. ఓకే. ఈ డాక్టర్స్ ఇచ్చే విటమిన్స్, ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఎందుకు ఇచ్చారా అని చెప్పి 1 ఇయర్ తర్వాత మనకు అర్థమైపోద్దండి. మన బాడీ అంతా డల్ అయిపోయి బ్యాక్ పెయిన్ వచ్చేసి ఎముకలు స్ట్రాంగ్గా లేక బ్లడ్ తక్కువైపోయి పీరియడ్స్ స్టార్ట్ అయితే అందులో మనకు ఓపిక లేక ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడే స్టార్ట్ అవుతాయి. సో నేనేం చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని డాక్టర్ ఏవైతే టాబ్లెట్స్ ఇచ్చిందో, సిరప్స్ ఏమైనా ఇచ్చిందో అవైతే కంపల్సరీగా వాడాలండి. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా పీరియడ్స్ వస్తాయా అంటే కొంతమందికి 3rd మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి, కొంతమందికి నెక్స్ట్ మంత్ నుంచి ఎలా వస్తాయండి, రావు. లోపల ఏమైనా స్టాక్ కానీ వేస్టేజ్ కానీ ఏమైనా ఉంటే అప్పుడు స్టార్ట్ అవుతాయి పీరియడ్స్. మ్యాక్సిమం అయితే కొంతమందికి అయితే, ఇప్పుడు నాకైతే 3 పిల్లలప్పుడు 1 ఇయర్ వరకు అయితే డేట్స్ అయితే రాలేదండి. సో నేనైతే అదే చెప్తాను, కొంచెం బ్లడ్ కావాలంటే మనమైనా బేబీ ఫీడింగ్ ఇస్తున్నాం కాబట్టి డేట్స్ అయితే అప్పుడే రావు. ఇంకో విషయం వచ్చేసి తల్లిపాలు ఇవ్వటం వల్ల బాడీ తగ్గుద్ది, లేదంటే మనం తినే ఫుడ్ వల్ల, ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ అంతా తినడం వల్ల వెయిట్ పెరుగుతారేమో అని డౌట్ మాత్రం వద్దు. మీరు వాటర్ బాగా తాగండి, మీ బేబీకి పాలు మంచిగా ఇవ్వండి. ఇస్తే మీరే తల్లిపాలు ఇచ్చే ఎవరైనా సరే వెయిట్ లాస్ కంపల్సరీగా అవుతారండి. ఓకే. చక్కగా పిల్లలకి ఇవ్వండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆకుకూర తింటే పిల్లలు బాత్రూమ్ పచ్చగా కూర్చుంటారని అయితే అడిగారు. బాత్రూమ్ అనేది తల్లిపాలకి ఈ ఆకుకూరకి అయితే లింక్ పెట్టొద్దండి. ఒక గోంగూర అయితే తినొద్దని చెప్తారు కాబట్టి స్టిచ్చెస్ పెడతాను. తోటకూర తినొచ్చు, కొత్తిమీర తినొచ్చు, పుదీనా కానీ ఈ ఆకుకూరలు తినొచ్చు, ఏం కాదు. ఆకుకూర తింటే పిల్లలు పచ్చగా బాత్రూమ్కి వెళ్తారు అనేది మాత్రం అబద్ధం అండి. ఇంకో విషయం అండి, బాడీని బట్టి కూడా సిజేరియన్ కానీ నార్మల్ కానీ బాడీ అనేది బట్టిని కూడా సపోర్ట్ ఇస్తుంది. ఏంటంటే నేను చెప్పేది, కొంతమంది అడుగుతున్నారు, మాకు తెలిసిన వాళ్ళు సిజేరియన్ చేయించుకుంటే మరుసటి రోజే లేచి తిరుగుతున్నారు, లేదంటే అన్ని పనులు చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. లేదండి, వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు కాబట్టి వాటిని బట్టే సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. సో అందువల్ల ఆ పెయిన్ తగ్గడం వల్ల వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారు. అంతేగాని నీకేంటి 2 వీక్స్ అయినా సరే పిల్లలు వాళ్ళు లేచి తిరుగుతున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారు, నీకేంటి వీల్స్ అవ్వలేదా అది అని అడుగుతున్నారు. ఏంటి అయ్యేది ఏంటండి నాకు అర్థం కాలేదు. ఎలా తగ్గుతాయి? సిజేరియన్ అంటే ఒక కుట్టు అనుకుంటున్నారు మీరు? 7 లేయర్స్ కట్ చేస్తేనే సిజేరియన్ అయిందండి. అంతేగాని వాళ్ళకి తగ్గింది నీకు ఎందుకు తగ్గలేదు అని మాత్రం చెప్పొద్దు. ఓకే.
సిజేరియన్ అయిన వాళ్ళు ఇంట్లో ఉన్న కాడి నుంచి డెలివరీ అయిన వాళ్ళు సిజేరియన్ అయినా నార్మల్ అయినా ఊర్లో ఉన్న వాళ్ళంతా ఒక చాటు చేరేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తారు చూడండి. ఎక్కడ లేని డౌట్స్ అన్నీ అక్కడే వస్తాయి. ఓకే. గట్టిగా తలకట్టు కట్టుకోవాలి, తలకట్టు కట్టుకోవాలి అంటారు. ఇక్కడ తలలో ఇన్ఫెక్షన్‌లు వస్తాయి తెలుసా మీకు? చుండ్రు వస్తది. అన్నీ వస్తాయి. చక్కగా ఎండ వచ్చినప్పుడు ఎండలో కూర్చోండి. ఏం పర్లేదు. ఏం కాదు. ఓకే. ఎండకి మీరు అప్పుడప్పుడు ఎండలో తిరుగుతుండండి. ఎండకు చూస్తానండి. ఓకే. మళ్ళీ మీ బేబీని కూడా మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. 8 కల్లా వచ్చి ఎండకి ఎండ చూయిస్తే డి విటమిన్ బాగా వస్తది. తల్లికైనా, బిడ్డకైనా. బట్టలు మంచిగా వాష్ చేసుకొని ఎండలో ఆరేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లలకి ఏదైతే బొడ్డు ఉంటుంది కదా! పదే పదే తీసుకెళ్ళి ఆయిల్ ఏస్తా ఉంటారు బొడ్డు మీద. ఆయిల్ ఏసేది, పేడ పెట్టేది అట్లా పెడతారంట. సో, నేను డెలివరీ అయినప్పుడు కూడా నాకు కూడా చెప్పారు బయట వాళ్ళు. మేము అప్పట్లో అలా చేసేవాళ్ళం. "నువ్వు ఆయిల్ ఎయ్యి బొడ్డు ఊడిపోద్దని." ఆయిల్ ఎయకపోయినా బొడ్డు ఎండిపోయి ఆల్రెడీ ప్లాస్మా కట్ చేస్తారు కాబట్టి ఆయిల్ ఎయకపోయినా సరే ఆ టైంకి అది ఎండిపోయి ఊడిపోతది. అర్థమైందా మీకు? సో, ప్రతి ఒక్కటి తీసుకొచ్చి మన నెత్తిన పెట్టేసి మా మైండ్ తినొద్దండి మీరసల. అర్థమైందా? ఇంకో విషయం వచ్చేసి బేబీ చెవుల్లో ఆయిల్ ఎయటం, ముక్కుల్లో ఆయిల్ ఎయటం అలా చేస్తున్నారు. అలా చేయొద్దసల. ఎందుకండి ఏసేది? మీరు ఆయిల్ ఏస్తే లోపలికి ఒకవేళ సోప్, వాటర్ పోయినా సరే అది లోపల పేరకపోయేది. అది మళ్ళీ ఇంకొక ఎక్స్‌ట్రా ఏంటంటే టవల్ పెట్టేసి లోపల పెట్టేసి తుడిచేయటం. ఎట్లా పోద్ది తుడిస్తే? ఇయర్ బడ్స్ పెట్టి లోపలికి నెట్టేస్తారు. అట్లా ఎప్పుడు చేయొద్దండి. అసలు ఆయిల్ ఎయొద్దు. ఆయిల్ ఏసేదెందుకు? ఇంగ కాటుకు పెడతారు. ఏదో లైట్‌గా ఇక్కడ ఇలా వరకు పెట్టాల్సింది పోయి, కాటుకి ఇంకా కళ్ళల్లోకి పెట్టేస్తారు. ఇప్పుడు చేసే కాటుకలు ఎలా ఉన్నాయండి? అన్నీ కెమికల్స్‌తో ఉన్నాయి. పిల్లల్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి మనమే. ఓకే. దిష్టి తగులుతేనే పెద్ద పెద్ద బూట్లు పెట్టడం. సో, అన్నీ జాగ్రత్తగా ఉండండి. మీ డాక్టర్స్ ఏదైతే చెప్తారో అది వినండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను రిప్లై ఇస్తాను మీకు. కంపల్సరీగా ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.